విజయవాడ వరద ముంపులో లక్షలాది మంది చిక్కుకోవడం బాధాకరమని ఏపీ ఉద్యోగ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. 76 ఏళ్ల వయసులో కూడా సీఎం చంద్రబాబు వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని ప్రశంసించారు. వరద బాధితుల సహాయం కోసం ఉద్యోగుల తరపున ఒకరోజు బేసిక్ వేతనాన్ని సీఎం సహాయ నిధికి అందజేస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన లేఖను ముఖ్యమంత్రికి అందజేసినట్లు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు. 75 ఏళ్ల వయసులో గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం ఊహించని రీతిలో ఆ వయసులో ఆయన ఈ విధంగా బస్సులోనే ఉంటూ ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని ప్రాంతాల పర్యటనతో పాటుగా స్వీయ పర్యవేక్షణ చేయటం, అధికారుల్ని ఉద్యోగుల్ని అందరితో ప్రజలకు ఏ విధంగా సహాయ పునరావాసాలు ఏర్పాటు చేయాలో వారే చేయటం అనేది మాకందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. 1 డే బేసిక్ శాలరీని మా అందరి ఉద్యోగుల పక్షాన ఇచ్చేందుకు ఈరోజు సమ్మతి లేఖని వారికి ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంగా వారికి కూడా చెప్పాం, సార్ మీ కష్టం వృధా పోదు, మీరు ఎప్పుడు కూడా కష్టపడి ఏ విపత్తులు గందరగోళాలైనా మరి వచ్చినా మీరు ఏ విధంగా బయటకేస్తారో ప్రతి ఒక్కరు పౌరుడికి కూడా తెలుసు, ఉద్యోగులకు తెలుసు. ఆ కష్టంతో మేము కూడా ఉద్యోగులుగా తప్పకుండా కష్టపడి పనిచేస్తాం. ఇదే ఉద్యోగులు మరి ఈ రోజున అందులో కూడా చిక్కున్నారు కాబట్టి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కదా అని వారి చిరు ఉద్యోగులు ఉన్నారు, అది గమనించాలి. వరదల్లో వారికి కూడా సహాయ సహకారాలు అందించమని మీ ద్వారా